ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్న నాయకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పలు చోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్తో పాటుగా పలువురు జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన యాజమాన్యం. జేఆర్జీ సిటీ న్యూస్ 18వ వార్షికోత్సవ వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణం దేశాభివృద్ధి కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రేక్షకులకు ప్రసారాలు అందిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. దీనిలో భాగంగానే సిటీ న్యూస్ ప్రారంభించిన నాటి నుంచి ప్రజల అభిమానాలను పొందుతుందన్నారు. మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో న్యూస్ను ప్రచారం చేయడం, కాలానుగుణంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ప్రచారం చేస్తున్న ఘనత తమకే దక్కిందన్నారు. దీనికి తమ సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, సీతారాం, శ్రీనివాస్, హనుమాన్ కుమార్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ నెట్వర్క్ పెట్టి ఇప్పటికే 34 సంవత్సరాలు అవడం, ఆ తర్వాత న్యూస్ ని 2008లో ఇంట్రడ్యూస్ చేసి లోకల్ న్యూస్ గా మేము ప్రజెంటేషన్ చేయడం అనేది అప్పట్లో సంచలనం అయింది. చాలా మందికి ఎక్కడో పేపర్ లో కవర్ అయిన వాళ్ళు, సెటిలైట్ ఛానల్ వార్తలో కవర్ అని వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో కూర్చొని ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా ఉన్న మన తెలుగు వారు చూసే విధంగా ప్రయోగాత్మకంగా మన జంగారెడ్డిగూడెం నుంచే ఈ లోకల్ న్యూస్ ని ఆ రోజుల్లో యూట్యూబ్ లో అప్లోడ్ చేశాం. ఈ సక్సెస్ బాటలో అనేక మంది మా స్టాఫ్, అలాగే తెర వెనుకన ఉన్నవాళ్ళు, తెర ముందున ఉన్నవాళ్ళు, కొంతమంది మారారు, కొంతమంది వాళ్లే ఉన్నారు. వాళ్ళందరూ కృషి. వీళ్ళందరితో పాటు మీకు వార్తలు చూడాలంటే గనక ఆయా ఊర్లలో, ఆయా ఏరియాల్లో వైర్లు వేసి మేము ఎంత దూరమైనా 100 కిలోమీటర్లు ఇచ్చినప్పుడు అవి తెగిన వెంటనే వాటిని కలిపి మీకు వార్తలు కానీ ఇతర ప్రసారాలు వచ్చేటట్టు చేస్తున్న మా ఆపరేటర్స్, వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బంది కూడా వీళ్ళందరి కలయితోనే మీ ఇంట్లోకి చేరాయి. మీ ఇంటి టీవీలను మాత్రమే చూశారు. ప్రస్తుత రోజుల్లో అదే న్యూస్ని ఇంట్లో టీవీతో పాటు యూట్యూబ్లో కూడా మీరు సెల్ ఫోన్లో చూసుకుంటూ ఎలా రిలాక్స్ అయితే అలా రిలాక్స్ చూసే విధంగా కూడా టెక్నాలజీని వెంటనే మేము అనుసంధానం చేశాము. ఈ ప్రయాణంలో మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తోటి మా పాత్రికేయులు, అది ప్రింట్ మీడియా అవచ్చు, ఎలక్ట్రిక్ మీడియా అవచ్చు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా మాకు వెన్నుదన్నుగా ఉంటూ మొత్తం జంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు సహకరించారని గర్వంగా చెప్తున్నాను. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే వివిధ పార్టీలో ఉన్నవారు అవచ్చు, స్వచ్ఛంద సంస్థలు అవచ్చు, వ్యక్తులు అవచ్చు, అలాగే స్పాన్సర్స్, వీరందరూ కూడా సకాలంలో ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా అది న్యూస్ తరపున అవచ్చు, సేవా కార్యక్రమం అవచ్చు, లేదా ఎంటర్టైన్మెంట్ అవచ్చు, ఈ వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ యాడ్ల రూపంలో మాకు ఇచ్చేది మమ్మల్ని సహకరించి ఈ రోజు వరకు 2008 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా కంటిన్యూగా ఎక్కడా ఇబ్బంది లేకుండా టెక్నికల్గా మరింత అప్డేట్ అవుతూ చేసే విధంగా మమ్మల్ని వెన్నుదన్నిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇటీవల కాలంలో 1 సంవత్సరం నుంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో తరచుగా మేము కూడా ఫాలోవర్స్ని మేము కూడా దాన్ని తీసుకోని విధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మీరు చేసే కార్యక్రమాలు ముఖ్యంగా ఇంపార్టెంట్ అని ప్రతిదీ అప్లోడ్ చేయలేము. కానీ మన ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నిన్న జరిగిన నిర్మల హాస్పిటల్కి నేషనల్ లెవెల్లో అవార్డు రావడం అనేది చాలా మన ప్రాంతం వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం. ఆ న్యూస్ని మేము అప్లోడ్ చేసాం ఇన్స్టాగ్రామ్లో. అందులో కూడా వేల కొద్ది వ్యూస్ రావడం, అది ఆర్గానిక్గా డబ్బులు పెట్టో పుష్ చేసింది కాదు. ఆర్గానిక్గా మన జంగారెడ్డి ఖ్యాతి ఇప్పటికే
తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు. అలాగే మాతో పాటు సోషల్ మీడియాలో అనేక మంది యంగ్స్టర్స్, అలాగే మిగతా న్యూస్ రిపోర్టర్లు కూడా వారి సొంత ఛానల్ పెట్టుకోవడం అనేది హర్షించదగ్గర విషయం, ఇన్వైట్ చేయవలసిన విషయం. సో అందరం కలిసి మన జంగాడు యొక్క ఖ్యాతిని పెంపొందించవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగే నాకు సహకరిస్తున్న మొత్తం టీం అయితే ఆపరేట్లేదు, కొంతమంది మాత్రమే ఇక్కడ రాగలిగారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి అందరికీ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. దేశానికి స్వాతంత్రం రావడం వల్లే ప్రజలంతా స్వేచ్ఛా వాయువులతో జీవించగలుగుతున్నారని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్ పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా తొలుత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి మహిళా నాయకురాలు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మైనార్టీ నాయకులు పూలమాలలు వేశారు. పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల కృషితో దేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. కావున ఆ త్యాగదనులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఘనంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, రావూరి కృష్ణ, పెనుమర్తి రామ్కుమార్, దాకారపు కృష్ణ, పరిమి సత్తిపండు, పాతూరి అంబేద్కర్, బొబ్బర్ రాజ్పాల్, షేక్ యాకోబ్, పగడం సౌభాగ్యవతి, తెలగారపు జ్యోతి, కోటగిరి ప్రమీల, మారిశెట్టి బాలచిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. జంగాడు పట్టణ ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ 2047లో భాగంగా, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా మన పట్టణాలు అలాగే గ్రామాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా ఎవరి స్థాయిలో వారు స్వచ్ఛందంగా ఈ గ్రామాలని బాగు చేస్తానికి అన్నింటికి ముందుగా కంకణం కట్టుకోవాలని, ఏదైతే రాబో 2047కి మన స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ వేళకి వికసిత్ 2047 అలాగే స్వర్ణాంధ్ర 2047లో భాగంగా మన ప్రపంచంలోనే మన భారతదేశం అగ్రగామి దేశాల్లో ఒక దేశంగాను, అలాగే భారతదేశంలో మన తొలి 5 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ముందుండిగా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకునే విధానంలో భాగంగా మనందరం కూడా అందులో భాగమయ్యి వారి యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా మనం ప్రజలకు చేర్చే విధంలో అన్నిగా మన ముందుండి మనందరం కూడా మన వంతు సాయాన్ని అందించాలని చెప్పని, ఏదైతే ఈ స్వాతంత్ర్యం ఎంతో మంది త్యాగదుల స్ఫూర్తితో మనకి వచ్చిందండి. అటువంటి స్వాతంత్రాన్ని మనం ఏదో ఎంతో గౌరవంగా ఇవాళ ఈ స్థాయిలో ఇట్లా నిలబడుతున్నాం, ఇట్లా మాట్లాడుకున్నాం, ఇదని చేస్తున్నాం అంటే ఆనాటి ఆ త్యాగదుల పుణ్యఫలమేనండి. ఇవాళ మనం అదే గౌరవాన్ని మనం ఇవాళ రేపు రాబో తరానికి కూడా ఇదే తరం ఇంతకన్నా మనం మంచిగా ఇస్తే వారికి అదే మనం గౌరవం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, సమాజంలోని ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం పలుచోట్ల 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంతో పాటుగా పలువురు జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన విధానాన్ని వివరించారు. అదేవిధంగా స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు గురవయ్య గుప్తా, నాయకులు బీవీఆర్ చౌదరి, ముప్పిడి శ్రీనివాస్, జెట్టి సత్య ఆదిత్య, కుక్కల ధర్మరాజు, గూడపాటి రాధాకృష్ణ, పంతగాని వెంకన్న, షేక్ అక్బర్, పిండి రాము, తాడేపల్లి ఉమా, దోనేపూడి కుమారి, మహమ్మద్ ఉమర్ షరీఫ్, నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజున జంగారం పట్టణంలో పాత బస్ స్టాండ్ వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ పార్టీ మరి పట్టణ అధ్యక్షులు కర్పూరం గుప్తా గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ జెండావందనం చేయడం జరిగింది. మన స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. మన స్వాతంత్రం వచ్చింది ఎలాగొచ్చింది అనేది ప్రతి సంవత్సరం కూడా చెప్పుకుంటున్నాం. అనేక మంది వేలాది మంది అమరవీర త్యాగం బలిదానం ద్వారా బ్రిటిష్ శృంఖలాలతో ఉన్న మనల్ని మన పరిపాలించేటట్టు ఆ బానిసత్వం నుంచి మనల్ని పైకి తీసుకొచ్చిన ఆ స్వాతంత్ర సమర అందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఈ రోజున ఈ పండుగ జరుపుకుంటున్నాం. కానీ రాను రాను మనం చూస్తున్న స్వాతంత్రానికి, గతంలో వచ్చిన స్వాతంత్రానికి ఇప్పుడున్న పరిపాలనకు కూడా మరి చాలా వ్యత్యాసం వస్తుంది. ఈ సమాజంలో అందరినీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-24 వరకు కూడా ఎప్పుడు లేని స్వతంత్ర ఫలాలను మనం అనిపించాం. అనేక మంది శ్రమ బలిదానంతో మన స్వతంత్రం వచ్చింది. వారి తాలూకా రక్తంతో మనం ఈ రోజున రక్తదానంతో ఈ రోజున మనం ఎంతో హ్యాపీగా ఉన్నాం. అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. కానీ ఈ రాజకీయంతో అధికార దాహంతో కులాల వారీగా మతాలు విభజించి మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. మనందరం కూడా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలి. మనందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉండే కులాలకి మతాలకు అతీతంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 80వ జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మసీద్ సెంటర్లో మత పెద్దలు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షేక్ ముస్తఫా, షేక్ అక్బర్, షేక్ నజీర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా కుల మతాలకు అతీతంగా భారతీయులంతా ఐక్యంగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో టిప్ టాప్ బాజీ, షేక్ ఆదిల్, షేక్ మస్తాన్, సయ్యద్ అన్వర్, ఎండి ఫయీం, గులాం బాబు, షేక్ సురసాహెబ్, షేక్ షాజహాన్, షేక్ ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి జంగారెడ్డిగూడెం ముస్లిం సోదరులందరూ కలిసి జంగారెడ్డిగూడెం బిలాల్ మసీద్ సెంటర్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు అన్ని మసీదులు అన్ని జమాతులు కలిసి జాతీయవాదాన్ని పెంపించే ఉద్దేశంతో, భారతీయతని చాటే ఉద్దేశంతో ఆగస్టు 15, జనవరి 26 జెండా ఎగరేయటం జరుగుతుంది. ఎంతో మంది ముస్లింలు స్వాతంత్రం కోసం పోరాడి అమరులయ్యారు. మరి వారి వారసులుగా మేము ఈ రోజున ఈ జాతీయ జెండాని ఎగరేస్తున్నాం. భారతదేశంలో లౌకికవాదం, ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అందులో భాగంగానే స్వాతంత్రం కోసం పోరాడిన మాకు ఆ అన్ని హక్కులు లభిస్తాయని చెప్పేసి ఒక జై హింద్ నినాదం చూసిన, సారే జహాసే అచ్చా చూసిన, జాతీయ జెండాలో అశోక్ చక్రాన్ని రూపకర్తగా మరి చేసిన, ఇంక్లాబ్ జిందాబాద్ నినాదాన్ని చూసిన, ఇవన్నీ కూడా ముస్లింలు పెట్టినవే. మరి వాటిని మనం ఈ రోజున వాడుకుంటున్నాం. మరి అటువంటి ముస్లింలని సమాన స్థాయిలో మొత్తం అందరూ కూడా గౌరవించాలని చెప్పేసి, ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ రోజున మనం పండుగలు జరుపుకుంటున్నాం అంటే అది కేవలం మరి జెండా పండుగ. ఆ జెండా పండుగని ఈ రోజున మనం జరుపుకుంటున్నామంటే ఆనాడు 1947 ఆగస్టుకు ముందు ఎంతోమంది మరి త్యాగాలకు ప్రతిఫలం, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలకు ప్రతిఫలమే ఈ రోజున మనం ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాము అంటే అది కేవలం ఆనాడు మన పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు. మరి వారందరికీ కూడా ఈ రోజున మనం ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. మరి మనం అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఈ భారతదేశ సంబంధించడానికి మనం కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ దేశ పండుగని మన జంగారెడ్డి ముస్లింలు అందరూ కూడా కలిసి చేసుకోవడం జరిగిందండి. మరి ఎందరో మహావీరుల త్యాగాల ఫలితమే ఇవాళ మనం ఈ స్వేచ్ఛగా ఈ గాలి పీరుస్తున్నాము. మరి పెద్దలు చెప్పినట్టు మరి జెండా జై హింద్ నినాదాన్ని అస్త్రాన్ని ఆయన రూపొందించారు. మరి అశోక్ చక్రాన్ని మరి బద్రుద్దీన్ తజ్బీ
సూర్య తజ్బీ వీళ్ళిద్దరూ ముస్లిం దంపతులండి. వీళ్ళు దాన్ని రూపొందించడం జరిగింది. మరి వీరందరినీ కూడా మనం స్మరించుకుంటూ మన ముస్లింలు ఎంతోమంది దేశ నాయకులు స్వాతంత్రం కోసం పోరాడి అసూలు బాచారండి. వారి పేర్లు కూడా మనం పాఠ్య పుస్తకాల మీద ముద్రించి ఇప్పుడున్న పిల్లలకు కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో వారి పేర్లు కూడా నేమ్ స్టిక్కర్ల మీద వేయడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు జంగారెడ్డిలో అన్ని మసీదుల వారికి మరి ఈ కార్యక్రమానికి వచ్చిన చిన్న పిల్లలకి అందరూ కూడా మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మరి పిల్లలు ఎంతో చక్కగా ఎంతో ఓపికగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారండి. వాళ్ళకి చాలా చాలా అల్లా దయ వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల యాజమాన్యం పి సతీష్ చంద్, బి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకలో విద్యార్థులు జాతీయ జెండా రంగులతో కూడిన దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల యాజమాన్యం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించుకోవాలని, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల యాజమాన్యం లక్ష్మీ ప్రసన్న లక్ష్మితో పాటుగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా అందరికీ కూడా విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వాతంత్ర సమరయోధులు పూర్వీకులు ఎంతో కష్టపడితే ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. అలాగే ఇప్పుడు చక్కగా ఈ ఫలాలని అనుభవిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ అందరూ కూడా మన స్వాతంత్ర సమరయోధుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి, మీ గ్రామానికి, మీ కుటుంబానికి అందరికీ మంచి పేరు తెస్తూ కష్టపడి భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాల్సిన పండుగ స్వాతంత్ర దినోత్సవం అని జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా భారతమాత చిత్రపటానికి ఎండి శ్రీనివాస్ పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా సిద్ధించిందో వివరించారు. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. దేశ ప్రజలంతా ఘనంగా జరుపుకోవాల్సినది స్వాతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిల్వర్ బోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా మార్చ్ పాస్ట్ నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్కూల్ ఫౌండర్ పివి వరలక్ష్మి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాకు వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పివి వరలక్ష్మి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశభక్తిని చాటాలని, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి గీతాలు, నృత్యాలు తదితర కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వజ్రకిరణ్ ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ ప్రసాద్, డాక్టర్ హర్షవర్ధన్తో కలిసి ప్రజలకు డాక్టర్ వజ్రకిరణ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. అనంతరం దేశభక్తి నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ చైతన్య కుమార్, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, సెక్రటరీ కె ప్రవీణ్ కుమార్, ట్రెజరర్ సి గంగాధర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ టి రామకృష్ణతో పాటుగా అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డ్రగ్ అసోసియేషన్ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీ డ్రగ్స్, మీ ఫార్మస్యూటికల్ అన్ని నామ్స్ మీరు జాగ్రత్తగా పాటించాలని కోరుతూ ముగిస్తున్నాను. జెండా వందన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన వజ్రకిరణ్ గారు, డాక్టర్ హర్ష గారు, సోదరులకు మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్స్కి కెమిస్ట్ సంఘం తరపున జంగారెడ్డిగూడెం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన డాక్టర్లకు, ముఖ్య అతిథులుగా వచ్చిన డాక్టర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా తోటి కెమిస్టులందరికీ హృదయపూర్వక అభినందనలు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన అందరికీ సంవత్సర శుభాకాంక్షలు. రాజమండ్రి అకీరా ఆసుపత్రి సహకారంతో ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చింతల్ బజార్ వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనం వద్ద శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి అసోసియేషన్ అధ్యక్షులు సమయ మంత్రి రాధాకృష్ణమూర్తి పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం జాతీయ జెండాను కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అదేవిధంగా డిఎస్ నకార విగ్రహానికి కె బాలకృష్ణ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ రఘురాం, షేక్ దాదాసాహెబ్, కె వీరస్వామి, కె సీతారామరెడ్డి, ఆర్ సత్యనారాయణ, బి లక్ష్మణస్వామి, కంచర్ల గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన జంగారెడ్డి మండలంలోని జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి పెన్షనర్స్ రిటైర్డ్ అసోసియేషన్ ఆఫీసర్స్ పెన్షనర్స్ భవనం నందు 80వ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరించడం జరిగిందండి. ఈ రోజు సభకు వచ్చినటువంటి మన సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన స్వాతంత్రం రావడానికి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు త్యాగ ఫలాలు మనం ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. అలాగే మన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో కూడా వందే భారత్, వందే వికసిత్ భారత్ అని కార్యక్రమం మనందరం కూడా తోడ్పడతాము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలపెట్టిన అమరావతి రాజధాని నిర్మాణం, అలాగే పోలవరం నిర్మాణం కూడా ఎంతో దీక్షతో కృషి చేస్తున్నారు. అలాగే మన రాష్ట్ర ఉపాధ్యాయ పెన్షనర్స్, ఉపాధ్యాయులు, అధికారుల యొక్క కోరికలైనటువంటి పిఆర్సీ ఐఆర్ని కూడా ఇస్తారని చెప్పి మనం ఆశిద్దాం. మన పెన్షనర్స్ భవనం నందు 17వ తారీఖున రాజమండ్రి అకీరా వారి ఉచిత కంట చికిత్స చేస్తున్నారు. కావున సభ్యులందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి మనం స్వాతంత్ర దినోత్సవం గురించి మనకు అందరికీ తెలిసిందే. దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి మన పెన్షనర్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సాధించడానికి మన మిత్రులు, అసోసియేషన్లు అన్నీ కూడా కృషి చేస్తున్నాయి. అవి కూడా సాధించుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం. త్వరలో సాధిస్తామని ఆశిద్దాం. అదేవిధంగా రేపు 17వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మా పెన్షన్ ఆఫీస్ చింతల బజార్లో ఉందండి. ఈ పెన్షన్ ఆఫీసులో మరి ఉచిత కంటి నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి నుంచి అకీరా కంటి హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. మరి అందరూ కూడా ఇక్కడ మన సభ్యులే కాకుండా మీ బంధుమిత్రుల్లో ఉన్నటువంటి మీ బంధుమిత్రులు, అదేవిధంగా ఇతర బీమా కార్డులు ఉన్నవాళ్ళు, ఈహెచ్ఎస్ కార్డులు ఉన్నవాళ్ళు, ఆరోగ్యశ్రీ అన్నీ కూడా బీమా సంబంధించినటువంటి వాళ్ళకి ఉచిత
పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి రాజమండ్రి తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని మా రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మీ అందరికి మనవి చేస్తున్నాం. ఎంతో మంది మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని జంగారెడ్డిగూడెం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పట్టణంలోని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ను కట్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు అప్పన ప్రసాద్, తడికమల్ల శ్రీనివాసరావు, కానూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన త్యాగదనులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అదేవిధంగా ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ చిట్లూరి సర్వేశ్వరరావు, సెక్రటరీ మాడ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ రామశెట్టి సీనుతో పాటుగా కలగర వీర్రాజు, మీనాక్షి కృష్ణ, చిట్లూరి సుబ్బారావు, కపిల్, కిషోర్, మణికుమార్, తడికమల్ల రామకృష్ణ, గిడుతూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనమందరం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటామంటే కారణం మన దేశం కోసం ఎంతోమంది వీర సైనికులు, వీర భక్తులు అంటే దేశభక్తులు వారి రక్తాన్ని ఓడిచి మన దేశం కోసం ఎంతో పోరాడి ఆత్మార్పణ చేసుకున్న మంది ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి ఎంతోమంది వీరులు, అమరవీరులు అందరినీ వాళ్ళు మనం స్మరించుకోవాలి. ఎందుకంటే దీనికి మనకు స్వాతంత్రం రావడానికి కారణం అదే. ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛా వాతావరణంలో ఉన్నామంటే 1947లో మన దేశానికి స్వాతంత్రం రాబట్టి ఆంగ్లేయుల చెర నుంచి మన దేశం 1947లో స్వాతంత్రం పొంది ఈ రోజు వరకు కూడా మనం స్వేచ్ఛావాయులు పిలుస్తున్నామంటే మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం చాలామంది త్యాగమూర్తుల ఫలితమే మనం ఇది. చాలామంది త్యాగమూర్తుల ఫలితం. అలాగే మన దేశాన్ని ఒక విధమైన బాటలో నడిపిస్తున్న మోడీ గారు కూడా ఒక కారణం. మన దేశం అంటే ఒకప్పుడు చాలా అట్టడుగు ఉండేది. ఇండియా అంటే, భారతదేశం అంటే ఒక చిన్న చూపు ఉండేది. ఈ రోజున భారతదేశం అంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఒక స్థానం ఉంది. మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత మన మోడీ గారు. దానివల్ల మనం అందరూ కూడా ఈ రోజున మా అసోసియేషన్ తరఫున 80వ స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా వందనం చేయి తలపరిచినాం. ఈరోజు జంగారెడ్డిగూడెం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటకు మేము చాలా సంతోషిస్తున్నామండి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు. జెండా వందనం చేసి కేక్ కట్ చేసి పిల్లలకి అందరికీ బుక్స్ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి
ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగున్నాం, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరల వార్తలోకి స్వాగతం. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు దేశం కోసం చేసిన ప్రాణత్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడిన మహానుభావులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూజా కార్యక్రమాలు చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరూ అనుభవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్, కూటమి నాయకులు గురుజు ఉమామహేశ్వరి, కొప్పాక శ్రీనివాసరావు, పరిమి సత్తిపండు, రావూరి కృష్ణ, దాకారపు కృష్ణ, మహంకాళి రామ్మోహన్ రావు, చెరుకూరి శ్రీధర్, బొబ్బర్ రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు సీమకుర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఆర్యవైశ్య సంఘ కార్యవర్గ సభ్యులు, పట్టణ ఆర్యవైశ్య సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీమకుర్తి శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం భారతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు. వందే మాతరం గీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు సెల్యూట్ చేసి జై హింద్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామన్నారు. అదేవిధంగా కర్పూరం గవరయ్య గుప్తా, నాగసూరి వసంత్ కుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన అనితర సాధ్యమైన కృషిని, మహనీయుల ప్రాణ త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రాంబాబు, చామర్తి శ్రీరాములు, ఏలూరు పణి, పసుమర్తి సాయి కుమార్, టీవీఏ రామతారకం, టీవీఏ మురళి, సంఘ పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు మాతు రాజా, కొల్లేపర ఆనంద్, అలాగే మద్దుల రాంబాబు, కాటేపల్లి శ్రీనివాసరావు, నేరెళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మా జిల్లా ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్ సీన్కొత్తి సీన్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అభిమానంగా విచ్చేసిన ఆర్య వయసులు, ప్రముఖులు అందరికీ ధన్యవాదములు. అసలు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటారు అని అంటారు అందరూ. యాక్చువల్గా స్వతంత్రానికి రావడానికి ఎంతో మంది అహర్నిశలు కృషి చేసి స్వతంత్ర పోరాటానికి యోధులై వ్యాగిల్గా వెళ్ళిన మనుషులు శవాలే తిరిగి వచ్చారు. ఏలూరు జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఆర్యవేశ సంఘ అధ్యక్షుడు శ్రీ సేమకుర్తి శ్రీనివాసరావు గారి కార్యాలయం వద్ద జంగారెడ్డిగూడెంలో అంగరంగ వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయండి. ఈ వేడుకకు వచ్చేసినటువంటి పెద్దలు, ఆర్యవేశ సంఘ నాయకులు, సహచర మిత్రులు, ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మొదటిసారి ఇక్కడ కలిసి అందరికీ కూడా నియామక పత్రాలు అందించడం జరిగింది. జిల్లా కార్యాలయంలో, ఏలూరు జిల్లా కార్యాలయం వర్గంలో ఆర్యవేశ సంఘం తరఫున మొత్తం జెండా వందనం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. విజయోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుసుకుంటూ మొత్తం ఆర్యవేశ ఐక్యతకు ఉద్భవాలని కోరుకుంటున్నాం. జై వాసు, జై వాసు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి, కాపు సంక్షేమం సంఘం K9 లక్ష్యమని సంఘం అధ్యక్షులు శీలం కృష్ణరాజు అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని దాకారపు కృష్ణ కార్యాలయం వద్ద శనివారం జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకలో భాగంగా జాతీయ జెండా ఎగురవేసిన కృష్ణరాజు మాట్లాడుతూ కాపు సంక్షేమంతో పాటు సమాజ హితం కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. ఆడిటర్ బండారు సత్యనారాయణ, సంఘం కార్యదర్శి పి మోహన్, ట్రెజరర్ గణిత ఆనంద్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ బుద్దాల అనిల్, సహాయ కార్యదర్శి మణికే సత్యనారాయణ, K9 వివిధ విభాగాల ఇన్ఛార్జీలు కెఎస్ శంకర్రావు, వరలక్ష్మి, శేషుస్వామి, యేసుబాబు, వంకాల పండు, అప్పన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ కోర రాము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ డైరెక్టర్ కోర నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయురాయలు కోర రేవతి రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కోర నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాల వల్లే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తిని అలవర్చుకొని బాధ్యతాయుతమైన మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, నృత్యాలు, ఇతర కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. प्रधान अध्यापिका जी और अध्यापक गण को स्वतंत्रता दिवस की शुभकामनाएं।
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న జనసేన పార్టీ జెండా స్తూపం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో గిరిజన ప్రాంతాలకు రహదారులు నిర్మించిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దక్కుతుందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, బుట్టాయిగూడెం సొసైటీ చైర్పర్సన్ కరాటం ఉమామహేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ఆకుల రాకేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ పీరుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హమాలీ వర్కర్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పరిమి సత్తిపండు ముఖ్య అతిథిగా పాల్గొని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్తిపండు మాట్లాడుతూ హమాలీ వర్కర్లు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తూటికుంట రాముతో పాటుగా హమాలీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా మన జంగారెడ్డి సెంటర్లో ఏర్పాటు చేసిన హమాలీలు అంటే ప్రతిరోజు ఇక్కడ లారీలు దిగుమతి ఎగుమతులు చేసే ఇంకా కూలీలు అందరూ కలిపి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జెండాని ఆవిష్కరించడం నెరవేర్చడం నాకు ఎంతో సంతోషంగా భావించి మరి వీరందరూ కూడా ప్రతిరోజు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కష్టపడి పనిచేసుకుంటూ ఈ ఊళ్ళో ఏ పని వచ్చినా కూడా ఎవరు తెచ్చినా వెంటనే వెళ్ళి చేసేవాళ్ళు. మరి వీరికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేత రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఫలితాలు కూడా వీళ్ళకి అందేలా చేస్తారని, అట్లాగే వీళ్ళకి ఒక సెంటర్గా ఈ బోసుబొమ్మ సెంటర్ వల్ల వీళ్ళకి బోసుబొమ్మ సెంటర్ కూలీలు అని ఒక పేరు అవుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జీకే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం మారుతీనగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలోని ట్రస్ట్ కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ పటానికి నివాళులర్పించిన అనంతరం జీకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కోశాధికారిగా గణిత పద్మశ్రీ నిర్వహించగా ట్రస్ట్ సభ్యులు తెలగరపు ఆనంద్, పూర్వ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, కెఎల్ఎన్ ధన్కుమార్, బవీర్శెట్టి హనుమాన్ తిలక్, కేవి రామారావు, వార్డ్ ప్రముఖులు తెలగారపు నరసింహం, హనుమంతు, సాయికృష్ణ, సత్యప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం వివేకానంద విద్యా సంస్థల ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల చైర్మన్ ఆర్పి రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేటి యువత దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాంకేతిక డిజిటల్ రంగాల్లో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు యువత కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన భారతదేశం విజన్ 2047 లక్ష్య సాధనలో ముందంజ వేయడానికి యువతరం నడుం బిగించాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ నిర్మల, వైస్ ప్రిన్సిపల్ ఎన్ దొరబాబు, డీన్ పవన్ కుమార్, అధ్యాపకులు వంశీ, వెంకన్నబాబు, మహేష్ తో పాటుగా అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘంటసాల సత్యనారాయణ గాంధీ సూచించారు. జీలుగుమిల్లి మండలం ములుగంపల్లి గ్రామంలో పలు చోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఘంటసాల గాంధీ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని గ్రామ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. అనంతరం
ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులను ఎన్సీసీ, స్కౌట్, క్యాడెట్లు కవాత్ చేస్తూ జెండా వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం పాఠశాల చైర్మన్ చిక్కాల సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాసగాని శివప్రసాద్ మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన 3 విద్యార్థులకు IIIT సీట్లు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్టేజ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, వివిధ పోటీల విజేతలను అభినందించారు. అనంతరం NMMS లో విజయం సాధించిన విద్యార్థులకు రావూరి కృష్ణ బహుమతులు అందజేశారు. విలువిద్యలో విజయం సాధించిన విద్యార్థులకు పరిమి సత్తిపండు, అవసరమైన బూట్లను సమకూర్చారు. బలరాం ఏజెన్సీస్ అధినేత మహంకాళి రాంబాబు విద్యార్థులకు స్వీట్లు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బర్ రాజ్పాల్, గొల్లపూడి శ్రీదేవి, రాజాన సత్తిపండు, పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ జి నాగేశ్వరరావు, స్టాఫ్ సెక్రటరీ MA నబీ, PD సాయి శ్రీనివాస్, జయరాజ్, భూదేవి, కామేశ్వర్లు, స్కౌట్ మాస్టర్ IVS RK ప్రసాద్, NCC ఆఫీసర్ CH గంగరాజు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు వందనం సమర్పించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మానవతా జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే కొయిలగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు కొల్లూరి రామకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ పతాకానికి వందనం సమర్పించి దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని సూచించారు. సేవా కార్యక్రమాలతో పాటుగా సమాజంలో ఐక్యత, దేశభక్తి భావాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో మానవతా ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెం గ్రామంలో పురుగుమందు అవశేషాలు కలిసిన త్రాగునీరు స్రవించడంతో సుమారు 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారం, కడుపు నొప్పితో బాధపడుతున్న చిన్నారులను 108 అంబులెన్స్ లో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం పురుగుమందు కలిసిన ట్యాంకర్ నీరు తిరిగి మంచినీటి బోర్లోకి వెళ్లడంతో కలుషితమైన నీరు గ్రామ తాగునీటి ట్యాంకర్లోకి చేరినట్టు తెలుస్తోంది. ఆ నీటిని తాగిన చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. ప్రథమ చికిత్స అనంతరం కూడా లక్షణాలు కొనసాగడంతో చిన్నారులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్న నాయకులు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పలు చోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్తో పాటుగా పలువురు జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.